షుగర్ ఎందుకు లేదండి, నాకున్న జబ్బు ఈ రోజుతో తొలగించిన నా ఆత్మశక్తికి, విశ్వానికి, ప్రకృతి పంచభూతాలకు చాలా చాలా కృతజ్ఞతలు చేసేయండి. ఇలా 9 రాళ్ళు 9 విధంగా సంకల్పం చెప్పుకోండి. నన్ను బలవంతునిగా ధైర్యవంతునిగా మార్చిన ఈ రోజుతో నేను బలవంతుని ధైర్యవంతుని, నాలో నిద్ర వ్యవస్థలో ఉన్న సింహాన్ని మేలుకొలిపి మనోధైర్యాన్ని పెంచేలాగా మార్చిన గురు శక్తికి, ఆత్మశక్తికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోండి. ఒకటి వేసుకోండి. అలాగా 9 రాళ్ళు 9 సంకల్పం చెప్పుకోండి, వేసుకోండి. దక్షిణ వైపు వేసుకోవడం వల్ల మీ పట్టిన దరిద్రం పారిపోద్ది. కబడ్డీ కొట్టాలి సమయం. అవునా? ఇలాగా 27 రోజులు చేయాలి. 27 రోజులు చేయడం వల్ల 2 అంటే చంద్రుడు నీ జీవితంలో ప్రశాంతత వస్తుంది. 7 నీకు 7 చక్రాలు సరిపోతాయి. 7 చక్రాలు యాక్టివేట్ అయితే ఇక్కడ నుంచి నీకు ఒక్కొక్క చక్రం 1000 ఏనుగుల బలం తీసుకొస్తుంది, యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అందుకనే 27 రోజులు చెప్పింది. బాగా గుర్తుపెట్టుకున్నాం. మరి కన్ఫ్యూజ్ కాకూడదు. నా దగ్గర వస్తే కన్ఫ్యూజ్ కాదు కదా, చూసుకొని వెళ్ళిపోవడమే. మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలాంటి ధ్యానం చేయాలి, ఎలాంటి ముద్ర చేసుకోవాలి, అది కూడా మీకు డౌట్ ఉంది కొద్దిగా. ధ్యానంలో చేసుకుంటూ ఏదో చేస్తే ఉంటుందని కాదు. ధ్యానంలో ఇది ఇది కింగ్ కింగ్ అంటే తెలుసుగా, రాజు. రాజు బుట్టల వేలు రాజు. ఇది వాయువు గాలి. అందుకనే చూపుడు వేలు అంటారు. ఇలా చూపిస్తే నేను చూపించింది అంటే మనం నోటితో మాట్లాడి ఏళ్ళతో ఇలా చూపిస్తాం, అవునా? దాన్ని వాయువు అంటాం. అంటే చూపుడు వేలుని వాయువు. ఇది ఆకాశం. ఏంటి పెద్ద వేలు? ఆకాశం. ఇది పృథ్వీ అంటే భూమి. ఇది జల్ అంటే గంగా, వాటర్. అవునా? కరెక్టేనా? అవునా? రైట్. అంటే పంచభూతాలు మన చేతిలో ఉన్నాయి. రైట్. పంచభూతాలు మన చేతిలో ఉన్నాయి కదా. ఇన్ని రోజులు తెలియదు, మరి ఎక్కడో ఉంది అనుకున్నాం మనం. పంచభూతాలు మన చేతిలో ఉన్నాయి కనుక ఇది ఇది ధనరేఖ. చూడండి చూడండి, ఇది మధ్యలో ధనరేఖ. అవునా? ధనరేఖ. ఇప్పుడు మనకేమైంది? ధనరేఖ ఆగిపోయింది. అవునా? ధన సంపద ఆగిపోయింది. దాన్ని పెంచుకోవడానికి వచ్చాం. ధన సంపద పెంచుకోవడానికి కదా, పెంచుకోవడానికి మంచిది కాదు. అవునా కదా? ఎస్ కదా. అందుకనే ఈ ధనరేఖను భూమిలో నాటాలి. దేంట్లో నాటాలి? భూమిలో నాటాలి. ఇది భూమి అనుకున్నాం కదా మనం. ఇది భూమినా? ఇలా బాగా చూడండి.